अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। स्वामी विवेकानंद जयंती की तकरीबात मुनक़्क़िद की गई। एसएससी बैच के ज़रिए एहतमाम सदाशिवपेट में शानदार इनेकाद किया गया। इस प्रोग्राम में TGIIC की चेयरपर्सन निर्मला जग्गा रेड्डी ने बतौर मेहमान ख़ुसूसी शिरकत की। उन्होंने विवेकानंद के मुजस्समे पर फूल चढ़ाए और ख़राज अक़ीदत पेश किया। बाद में निर्मला जग्गा रेड्डी ने कहा कि स्वामी विवेकानंद एक अजीम शख्स जिन्होंने हिंदुस्तानी सकाफ़त को दुनिया में फैलाया। उन्होंने आज के नौजवानों को मशवरा दिया कि वो उन्हें एक मिसाल के तौर पर लें और आगे बढ़ें। 164వ జయంతి వివేకానంద జయంతి సాస్పేట్ పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం చేసిన సిడిసి చైర్మన్ రామరెడ్డి గారు, సాస్పేట్ పట్టణ సిఐ గారు, అలాగే పట్టణ అధ్యక్ష సత్యన్న గారు, ఎక్స్ కౌన్సిలర్స్, మైనార్టీ సోదరులు, మరి వివేకానంద అసోసియేషన్ సభ్యులు మరి పేరు పేరున జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి 164 సంవత్సరాల జయంతిని జరుపుకుంటున్నామంటే దాని వెనకాల ఉన్న కృషి కష్టము మనమందరం తెలుసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి దండేసి దండం పెట్టకుండా ఆయన ఏ మార్గంలో నడవమన్నారు, ఆయన ఏమి సూచించిన జ్ఞానోపదేశం మనకు ఎలా పంచింది అనేది ముందుగా తెలుసుకోవాలి. మనిషి పుట్టుక అందరము పుడతాం. వివేకానందుడు కూడా మనలాగే పుట్టిండు, మనలాగే సమాజంలో పెరిగిండు. కానీ భారతదేశం అనేది ఎలాంటి అభివృద్ధిలో ఉంది, ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి అని దేశమంతా కూడా ప్రపంచమంతా కూడా విన్నవించుకున్న వ్యక్తి వివేకానంద గారు. ప్రజలకు కూడా సామాన్య మానవుని కూడా ఏం చెప్పిందంటే ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడొద్దు, ముందు చూపే ఉండాలి. భయపడి బతికితే జన్మ భూమి మీద పుట్టడం వేస్ట్ అని వివేకానంద గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే పరిశీలన చేసుకోవాలి. ప్రతి వ్యక్తి కూడా నేను పుట్టిన సమాజానికి నేనేం చేయగలుగుతున్నా, నా ద్వారా సమాజానికి ఏం అందియగలుగుతున్నా అనే సందేశం ఆయన చిన్న ఏజ్లోనే మన 39 సంవత్సరాలకే అన్న మరణం కూడా జరిగింది. అలాంటి చిన్న యువకుడుగా ఉండి ప్రపంచాన్నే మన భారతదేశంలో చూపిన వ్యక్తి మన వివేకానంద గారు. ఆయన సూక్తి ఏంటంటే మనము మనసును పరిశీలించుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరిశీలించుకోవాలి. నేనేంటి, నా స్థాయి ఏంటంటే ఒకరికి అన్యాయం చేయకుండా, ఒకరికి ఇది చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా మంచి మార్గంలో నడవండి అని ఆయన చూపించిన మార్గం. దయచేసి మనమందరం కూడా జయంతి సందర్భంగా మన వ్యక్తిత్వాన్ని మనమే పరిశీలన చేసుకొని మరి సమాజం కోసం, ఆ దేశం కోసం మనమందరం పాటుపడాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.